హాయ్. ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి ఒక మంచి పురాతనమైన అమ్మవారి టెంపుల్ గురించి చూపిస్తున్నానండి. మేము నర్సరావుపేట నుంచి శ్రీశైలం వెళ్తున్నాము. దారి మధ్యలో వినుకొండ దాటిన తర్వాత ఒక 1 అవర్కి త్రిపురాంతకం అని ఒక ఊరు వస్తుంది. ఆ త్రిపురాంతకం నుంచి మెయిన్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్తే ఒక అమ్మవారి టెంపుల్ ఉందండి. శ్రీమతి బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవాలయం అక్కడ ఉంది. ఖచ్చితంగా అమ్మవారిని అందరూ దర్శించుకుంటారు. చూడండి, శ్రీమత్ బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి దేవస్థానము అని అక్కడ చిన్న అమ్మవారి టెంపుల్ ఉందండి. అమ్మవారి టెంపుల్తో పాటు కొండ పైన శివాలయం కూడా ఉంటుంది. అమ్మవారేమో కింద ఉంటారు. ఈ అమ్మవారు చాలా పురాతనమైన దేవాలయము. ఇది ఎంట్రన్స్ అండి. మనకి అమ్మవారి గురించి చెప్పాలంటే స్వయంభూ అని చెప్తారు. అమ్మవారు ఇక్కడ అమ్మవారు నీళ్ళలో వెలిసినారుగా చెప్తారు. ఆ నిరూప ఆకారం అండి. ఆకారము రూపం ఉండదు ఇక్కడ అమ్మవారికి. అందువలన అమ్మవారి దేవాలయం ఎంట్రన్స్లోనే ఒక మంచి అందమైన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగిందండి. శ్రీమతి బాలత్రిపుర సుందరీదేవి అనే చాలా సుందరంగా ఉండే అమ్మవారి యొక్క మొహము ఎంతో బాగా ఉంటుందండి. అమ్మవారి యొక్క విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. లోపల అమ్మవారి గుడికి ఎదురుగుండి ఇట్లా శ్రీచక్రం ఉంటుంది. అక్కడ స్వామివారు కూర్చొని ఎవరైనా పసుపు కుంకుమ పూజ చేయించుకోవాలనుకుంటే కూడా చేస్తూ ఉంటారు. ఈ అమ్మవారి టెంపుల్ గురించి ఒక 2 విషయాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నా. ఒకటి, ఇది చాలా పురాతనమైన టెంపుల్ అండి. చూడండి, అమ్మవారు కనపడుతున్నారు. ఆదిశంకరాచార్యుల గారు ఇక్కడ లలితా సహస్రనామాన్ని ఇక్కడ రచించారు అని చెప్తారండి చరిత్రకారులు. మనందరం అమ్మవారు అంటేనే సహస్రనామం అంటే 1000 శ్లోకాలు చదువుతాము. ఆ యొక్క శ్లోకాలను మనం లలితా సహస్రనామ స్తోత్రాలు అంటాం కదా. అది ఇక్కడ ఆది శంకరాచార్య గారు ఇక్కడే అసలు రచించారు అని, అందుకే ఈ దేవాలయానికి ఒక ప్రతిష్టత ఉందని చెప్తారండి. ఒక 10 రూపీస్ మనం టికెట్ తీసుకొని లోపల దర్శనానికి వెళ్ళొచ్చండి. లోపల అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శించాలి అంటే ఒక 10 స్టెప్స్ దిగి కిందికి వెళ్తాము. లోపల లోపల మనం వెళ్తే ఒక 10 మెట్లు దిగితే కిందికి అమ్మవారు కనపడతారు. కింద అసలు యాక్చువల్గా అమ్మవారు నీళ్ళలో వెలిసింటారని చెప్తారండి. కొంతమంది పూర్వీకులైతే అమ్మవారి హెయిర్ కూడా నీళ్ళలో తగులుతుందని చెప్తుంటారు. ఇప్పుడు మనకి కనపడదు. అక్కడ ఒక అమ్మవారు స్వరూపం